శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం రీసెంట్గా తెలంగాణలో ఆర్థిక శాఖ జూనియర్ లెక్చరర్కి సంబంధించి కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో అందులో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే జేఎల్ జాబ్స్ మిత్రులారా. జేఎల్ జాబ్స్ ఉన్నాయి. సో దానిలో భాగంగానే ఈరోజు మనకు అఫీషియల్ నోటిఫికేషన్ ఇంకా మనకు రాలేదు. కంపల్సరీ వస్తుంది. ఆగస్ట్ లోపు మ్యాక్సిమం రావచ్చు. అయితే మనకు యాక్చువల్లీ 2018లో మనకు ఎగ్జామ్ అనేది జరగడం జరిగింది. ఇంతకుముందు 2018లో గురుకులం సంబంధించినటువంటి ఎగ్జామ్ జేఎల్ జరిగింది. పీజీటీ టీజీటీ అట్లాంటి ఎగ్జామ్ జరిగింది. సో ఇక్కడ మనకు జేఎల్ అఫీషియల్గా మనకు జూనియర్ కాలేజీలలో లెక్చరర్ పోస్టుల కోసం ఇక్కడ స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ లెక్చరర్ ఇన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇది మనకు 2018 సంబంధించినటువంటి సిలబస్ పేపర్. సో ఒకసారి మిత్రులారా, మ్యాక్సిమం ఇదే సిలబస్ ఉంటే ఉండొచ్చు, 100% లేదా 70% ఉంటే ఉండొచ్చు. అసలు నేను యాక్చువల్లీ వీడియో చేయకూడదు అనుకున్నాను, ఎందుకంటే అఫీషియల్ నోటిఫికేషన్ అఫీషియల్ సిలబస్ ఏమన్నా వస్తే రావచ్చు, చేయకూడదు అనుకున్నాను. బట్ ఏంటంటే ఒకసారి కొద్దిగా తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది అందరికీ, ఈ సిలబస్ ఏముంటుంది అనేది. సో దానికోసం ఒకసారి ఏమన్నా చేంజ్ అయితే అవ్వచ్చు, లేకపోతే ఇదే ఉండొచ్చు. కాబట్టి ఒకసారి ఆ సిలబస్ ఏందన్నది మెయిన్గా తెలుగు. సరే, మిగతా వాళ్ళ నుంచి పక్క పెట్టినా మిగతా వాళ్ళకి ఇది కామన్ పేపర్ ఒకటి ఉంటుంది. అలాగే మనకు నెక్స్ట్ పేపర్ 2లో కూడా ప్రిలిమ్స్ మెయిన్స్లో కూడా మళ్ళీ పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. అందులో కూడా మనకు 2 పేపర్లు ఉంటాయి. కాబట్టి ఒకసారి మనం ఇక్కడ తెలుగు వాళ్ళది చూద్దాం, అలాగే పేపర్ 1 ప్రిలిమ్స్ కూడా చూద్దాం. ఒకసారి తెలుగు వాళ్ళకి వచ్చేసి మనకు 60 పోస్టులు ఉన్నాయి తెలంగాణలో. సో జూనియర్ లెక్చరర్స్ ఇవి జేఎల్ 60 ఉన్నాయి. ఇంకా డిగ్రీ కాలేజీలలో కూడా ఉన్నాయి. ఒకసారి చూద్దాం, అది తర్వాత ముచ్చటం. ఇప్పుడు ఎగ్జామ్ కాదు, ఇది ఓన్లీ జేఎల్స్ కాబట్టి 60 పోస్టులు తెలుగుకు ఉన్నాయి. ఒకసారి చూసుకుంటే మనకి ఇక్కడ స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ లెక్చరర్స్ ఇన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీస్. ఇక్కడ ప్రిలిమినరీ ఇది మనకు స్క్రీనింగ్ టెస్ట్ ఫ్రెండ్స్. ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ మనకు స్క్రీనింగ్ టెస్ట్ ఇది. ఇందులో మనకి ఏంటంటే మొత్తం 150 మార్కులు ఉన్నాయి, 150 మినిట్స్ ఉన్నాయి, 150 మార్క్స్. నిమిషానికి ఒక క్వశ్చన్ చొప్పున, ఒక క్వశ్చన్కి ఒక మార్కు చొప్పున మొత్తం మనకు 150కి సంబంధించి ఇక్కడ డిక్లేర్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ ఇన్ ఆబ్జెక్టివ్ టైప్ అన్నాడు. ఎవరైనా రాసి ఉంటే ఉండొచ్చు, పాత వాళ్ళు ఎవరైనా రాసి ఉండొచ్చు. కొత్తగా ఉన్న వాళ్ళు చూడండి ఒకసారి. కొత్తగా ఎంతోమంది ఇప్పుడు దాదాపు అప్పటి నుంచి ఎంతోమంది పీజీలు అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఓకే, ఇంకోటి దీని క్వాలిఫికేషన్ ఏంటంటే అడగవచ్చు. క్వాలిఫికేషన్ కంపల్సరీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి. పీజీ కంపల్సరీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. మిగతాది బీఈడీ అవన్నీ కొత్త ముచ్చట్లు అన్నీ అందరూ మాట్లాడుతున్నారు. బట్ అది చూడాలి ఏందన్నది. మెయిన్ అయితే పీజీ సబ్జెక్ట్ కంపల్సరీ ఉండాలి. ఇక బీఈడీ నెట్ సెట్ రెట్ అని నాకు తెలిసి ఓన్లీ డిగ్రీ వాళ్ళకే అడుగుతారు. డిగ్రీ లెక్చరర్స్కే నెట్ సెట్ అడిగే అవకాశం ఉంటుంది. ఇంకోటి బీఈడీ స్కూల్ వాళ్ళకి అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకోటి పీజీటీకి ఆల్రెడీ బీఈడీ అడుగుతున్నారు, పీజీటీ టీజీటీ వరకు బీఎడ్ అడుగుతున్నారు. బట్ మనకు ఈ జేఎల్కి అయితే మరి బీఈడీ కూడా ఇంతకుముందు అయితే లేదు, పాత వాటిలలో లేదు. బట్ ఇప్పుడు అడుగుతారా లేదా అన్నది మనం అఫీషియల్ నోటిఫికేషన్ మ్యాక్సిమం అడగకపోవచ్చు. ఎందుకంటే ఎంతోమంది బీఈడీ చేయని వాళ్ళు ఉంటారు, నెట్ సెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఉంటారు, అసలు రాయని వాళ్ళు కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి తికమకలు ఏం పెట్టకపోవచ్చు. డైరెక్ట్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు. ఇవన్నీ ఏం పెట్టకపోవచ్చు. ఒకవేళ పెట్టినా కానీ ఎంతోమంది కోర్టు కేసులే అవకాశం ఉంటుంది. సో అవన్నీ ముచ్చట్లు పక్క పెడితే ఇక్కడ మనకు బీఈడీ నెట్ స్లెట్ అనేది ఏది అవసరం లేదు. మెయిన్గా పీజీ ఒకటి ఉంటే మనకి ఇక్కడ సరిపోతుంది. మనకి ఏదైతే డిసిప్లిన్ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్లో పీజీ ఉంటే సరిపోతుంది. సో ఈ ముచ్చట అయిపోయింది మిత్రులారా. ఇక్కడ మనకు పేపర్ చూసుకుంటే ప్రిలిమ్స్లో ఇది మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఒకసారి చూసుకుంటే పేపర్ 1లో మనకు జనరల్ స్టడీస్ ఉంది, జనరల్ ఎబిలిటీస్ ఉంది, బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. మనకు ఒక 3 విభాగాలుగా దీన్ని విభజించడం జరిగింది. ఇక్కడ
ఒకసారి ఫస్ట్ చూసుకుంటే మనకు సిలబస్లో పేపర్ 1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. మిత్రులు ఒక్క తెలుగు కోసం కాదు, ప్రతి ఒక్కరు ఇది ఎవరైతే జేఎల్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఉంటుంది. అన్ని సబ్జెక్టుల వరకు ఇది కామన్ పేపర్. అంటే మనకు యూజీసీ నెట్లో అయితే ఏ విధంగా పేపర్ 1 అందరికీ ఉంటుందో ఇది కూడా అందరికీ అలాగే. ఇక్కడ ఒకసారి జనరల్ స్టడీస్ చూసుకుంటే మ్యాక్సిమం మేబీ ఒక చిన్న సిలబసే ఉన్నట్టు అనిపిస్తుంది మిత్రులారా. అంటే గ్రూప్స్ లెవెల్లో కాకుండా మామూలుగానే ఇక్కడ మనకు ఫస్ట్ ఒకటి కరెంట్ అఫైర్స్, ఇది కామన్. ఇది రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్. మనకు జాతీయంగా, అంతర్జాతీయంగా, మనకు ప్రాంతీయంగా కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో అదొకటి. ఒకసారి బుక్స్ కూడా చూద్దాం మిత్రులారా. ఒకటి ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పాలిటీస్ సిస్టమ్, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ. ఇది అందరూ తెలిసిందే. ఇక పాలిటీ అంటే లక్ష్మీకాంత్ బుక్ అందరూ చదువుతారు. అన్నిటికీ పనిచేస్తుంది. అది సివిల్స్ నుంచి గ్రూప్స్ వరకు ప్రతి ఒక్క దానికి అది పనిచేస్తుంది లక్ష్మీకాంత్. సోషల్ ఎక్స్క్లూషన్, రైట్స్, ఇష్యూస్ అండ్ జెండర్, క్యాస్ట్, ట్రైబ్స్, డిజేబిలిటీ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్. ఇవన్నీ మిత్రులారా అందరూ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళే ఉంటారు మ్యాక్సిమం. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే పబ్లికేషన్స్ ఉంటాయి. కొత్తగా నాకు తెలిసి అందరిపై ఇప్పుడు జేఎల్ నోటిఫికేషన్ వచ్చిందంటే ఎన్నో పబ్లికేషన్స్ ఇప్పుడు ఆల్రెడీ బుక్స్ ప్రింట్ చేస్తూ ఉంటాయి. మేబీ ఏ నోటిఫికేషన్ వచ్చే టైంకి అవి రిలీజ్ అవుతాయి. కొంచెం మంచి ఏమైనా ఉంటే చూడండి, చూసి పబ్లికేషన్ తీసుకొని కొన్ని. నెక్స్ట్ సొసైటీ, కల్చర్, సివిలైజేషన్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. మెయిన్ ఇక్కడ మనం మిత్రులారా తెలంగాణకు, ఇది మనకు తెలంగాణ నోటిఫికేషన్ కాబట్టి తెలంగాణకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది తప్పనిసరిగా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. కంపల్సరీ తెలంగాణకు సంబంధించిన అంటే ఆఫ్ ఉంటుంది. తెలంగాణ ఇండియాకు సంబంధించి ఉంటుంది, తెలంగాణకు సంబంధించి ఉంటుంది. తప్పనిసరిగా ఇది మనం దీనికి సంబంధించిన మాత్రం మర్చిపోకూడదు. అది ఎకానమీ అయినా సరే, హిస్టరీ అయినా సరే, ఆర్ట్ అండ్ కల్చర్ ఏదైనా సరే. ఇక్కడ మేము చూసారు కదా, కల్చర్ అండ్ సివిలైజేషన్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. నెక్స్ట్ జనరల్ సైన్స్, ఇది ఈజీ మిత్రులారా, చాలా అంత బాగా లోతుగా ఏం అడగాలి. ఇక్కడ ఇండియాస్ అచీవ్మెంట్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గుర్తుపెట్టుకుని ఇట్లా ఇండియా అచీవ్మెంట్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇంకా మిగతా టర్మినాలజీ ఇక్కడ మనకి ఏం లేదు. అంటే అవి ఏంటంటే మనకు సైన్స్లో రీప్రొడక్టివ్ సిస్టమ్ కానీ, రెస్పిరేషన్ సిస్టమ్ కానీ, ఇంకా ఈ ఎండోక్రైన్ సంబంధించి కానీ అట్లాంటి మనకి ఏం లేదు. దాని మిత్రులారా సింపుల్గా డైరెక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండియాస్ అచీవ్మెంట్స్. ఇక తెలుగు మీడియం వాళ్ళైనా ఇంగ్లీష్ కంపల్సరీ ఇంగ్లీష్లోనే ఉంటుంది పేపరు. తప్పనిసరిగా పేపర్ 1 అనేది మనకు ప్రిలిమ్స్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. కాబట్టి తెలుగు వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు అందరూ రాయాల్సిందే. జస్ట్ మనం ఇక్కడ పరిశోధనలు ఏం జరిగినాయి, ఎవరు ఏం కనుక్కున్నారు, కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీలో కొత్తగా ఏం కనిపించబడ్డాయి, ఎట్లాంటి టెక్నాలజీ రావడం అనేది జరిగింది, ఈ సైన్స్ మీద మనం కొద్దిగా అవగాహన పెంచుకుంటే సరిపోతుంది. ఇది చాలా చిన్న సిలబస్ జనరల్ సైన్స్లో. సో నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఈ డిజాస్టర్ మేనేజ్మెంటు, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలిసిందే, ప్రకృతి విపత్తులు, దానికి మనం ముందస్తు చర్యలు ఏం తీసుకోవాలి అన్నీ మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక మంచి బుక్ ఉంటుంది. అది కూడా చూడండి, ఒకసారి చదవండి. నెక్స్ట్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఇండియా తెలంగాణ. చూడండి ఇక్కడ మళ్ళీ ఇండియా తెలంగాణ. ఎకానమీ ఆర్థిక వ్యవస్థ మరియు సామాజిక వ్యవస్థకు సంబంధించి సామాజిక అభివృద్ధి ఇండియా మరియు తెలంగాణ, ఈ రెండు చదవాలి. ఇది కొంచెం పెద్ద సిలబస్ కొద్దిగా. నెక్స్ట్ సోషియో ఎకనామిక్, పొలిటికల్ అండ్ కల్చర్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ ద స్పెషల్ ఎంఫాసిస్ ఆన్ తెలంగాణ స్టేట్హుడ్ మూమెంట్, ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ ఉద్యమం గురించి కంపల్సరీ, తెలంగాణ ఫార్మేషన్, తెలంగాణ ఏర్పాటు గురించి మనకు మిత్రులారా రాష్ట్ర ఏర్పాటు గురించి తప్పనిసరిగా ఈ మూమెంటు ఫార్మేషన్ తప్పనిసరిగా దీని నుంచి క్వశ్చన్లు మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది. 8వ మొత్తం మనకి ఇక సోషియో ఎకనామిక్, పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్ ఎంఫాసిస్ ఆన్ తెలంగాణ స్టేట్హుడ్ మూమెంట్, ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. మిత్రులారా ఇది అందరు గ్రూప్ 2 చదివిన వాళ్ళందరికీ చాలా ఈజీ అయి ఉంటుంది. కొత్తగా ప్రిపేర్ వాళ్ళు అయితే ఒకసారి బుక్స్ తీసుకొని చదవండి. తెలంగాణ ఉద్యమం చరిత్ర, తెలంగాణ కల్చరు, సంస్కృతి, సాంప్రదాయాలు అన్నీ కూడా చదవండి. తప్పనిసరిగా కంపల్సరీ చదవాల్సిందే, ఇంకా వేరే వదిలిపెట్టడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే మన తెలంగాణకు సంబంధించింది కాబట్టి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే మిత్రులారా, అది మనకు
ప్రిలిమ్స్ పేపర్ 1లో పార్ట్ 1. నెక్స్ట్ సెక్షన్ 2 వచ్చేసి మనకు జనరల్ ఎబిలిటీస్. ఇది కూడా కామనే, కొద్దిగా ఎక్కువ ఏమి ఇవ్వలేదు, తక్కువనే ఇచ్చిండు. ఇక అనలిటికల్ ఎబిలిటీస్, లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇంకా మెంటల్ ఎబిలిటీ సంథింగ్ చాలా ఉంటాయి, అవన్నీ ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్ మోరల్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఇక్కడ ఎడ్యుకేషన్ సంబంధించింది. నెక్స్ట్ టీచింగ్ అప్టిట్యూడ్, ఇది మనకు టీచింగ్ సంబంధించింది ఇచ్చిండు. సో మనకి మెయిన్ ఏంటంటే అనలిటికల్ ఎబిలిటీస్లో అవన్నీ ఈ లాజికల్ రీజనింగ్ అవన్నీ కొద్దిగా తక్కువనే ఉన్నాయని చెప్పొచ్చు. అంటే సివిల్స్ గ్రూప్ 2 లెవెల్ అంతా కాదు, మనకు చాలా తక్కువ ఇచ్చిండనే చెప్పాలి. చాలా గ్రూప్ 4 అట్లా కాకుండా ఏంటంటే చాలా తక్కువనే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టీచింగ్ అప్టిట్యూడ్, ఇక అది కామన్గా మనం ఈ టీచింగ్ అప్టిట్యూడ్ అనేది అన్నింటిలో ఉండేది. అంటే తెలుగు వాళ్ళకి చెప్తున్న మెయిన్ ఏమిట్లారా, టీచింగ్ అప్టిట్యూడ్ మనకు యూజీసీ నెట్లో తప్పనిసరిగా ఉంటుంది. ఇది మనం కంపల్సరీ చేయాల్సిందే టీచింగ్ అప్టిట్యూడ్. అంటే ఫస్ట్ పేపర్లో ఇది ఒక పార్ట్ ఉంటుంది టీచింగ్ అప్టిట్యూడ్. ఈ అనలిటికల్ ఎబిలిటీస్, లాజికల్ రీజనింగ్ కూడా కొద్దిగా మనకు యూజీసీ నెట్లో ఉంటుంది. ఈ మోరల్ వాల్యూస్ ప్రొఫెషనల్ కొద్దిగా మనకు టచ్ అయితే అవ్వచ్చు యూజీసీ నెట్లో. మెయిన్గా మిత్రులారా ఇది కూడా చాలా చిన్న సిలబస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ పార్ట్ 3, ఇక మనకు సెక్షన్ 3లో వచ్చేసింది. అంటే ఇది మొత్తం బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. మిత్రులారా మరి మన తెలుగు వాళ్ళం కదా, మనకి ఇంగ్లీష్ ఎందుకంటే ఇది మనకు స్క్రీనింగ్ టెస్ట్ మిత్రులారా. ఇది స్క్రీనింగ్ టెస్ట్, ప్రిలిమినరీ అని మనకు స్క్రీనింగ్ టెస్ట్. సో కాబట్టి ఇది అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ చదవాల్సింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ బీఈడీ ఉంది, బీఈడీలో కొంతమంది బయాలజీ తీసుకుంటారు, వాళ్ళకి తప్పనిసరిగా ఏంటంటే మ్యాథమెటిక్స్ టెట్లో కానీ డిఎస్సిలో కానీ మ్యాథమెటిక్స్ తప్పనిసరిగా ఉంటుంది. అది వాళ్ళు సైన్స్ వాళ్ళు, బైపీసీ చదివిన వాళ్ళు మీ మ్యాథ్స్ ఎందుకు చదువుతాం అంటే తప్పనిసరి స్క్రీనింగ్ టెస్ట్ అనుకోవాలి, మనం తప్పనిసరి రాయాల్సిందే. సో ఇక్కడ కూడా అంతే, బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. ఇది కూడా స్కూల్ గ్రామరే మామూలు ఇక్కడ ఇచ్చింది డైరెక్ట్. స్కూల్ లెవెల్ ఇంగ్లీష్ గ్రామర్, ఆర్టికల్స్, టెన్స్, నౌన్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్ మొత్తం గ్రామర్ పార్ట్ ఉంది. ఇదంతా కూడా గ్రామర్ పార్టే అంతా కూడా. నెక్స్ట్ వొకాబులరీ, సినోనిమ్స్ అంటే ఇవన్నీ తెలుసు కానీ నానార్థాలు, వ్యతిరేక అర్థాలు, ఫ్రేజల్ వర్బ్స్, రిలేటెడ్ పేర్ వర్డ్స్, ఈడియోమ్స్, జాతీయాలు, ఫ్రేజెస్, ప్రొవర్బ్స్, సామెత, ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి. మన తెలుగులో ఏ విధంగా ఉంటాయో ఇంగ్లీష్లో కూడా అలాగే ఉంటాయి. సో వీటిని కూడా ఒకసారి ప్రిపేర్ అవుతే మంచి మార్క్స్ కొట్టే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్, యూజ్ ఆఫ్ వర్డ్స్, చూజింగ్ అప్రోప్రియేట్ వర్డ్స్ అండ్ వర్డ్స్ ఆర్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్, సెంటెన్సెస్ అరేంజ్మెంట్, కంప్లీషన్, ఫిల్లర్స్ అండ్ ఇంప్రూవ్మెంట్, ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, కాంప్రహెన్షన్, ప్యాసేజెస్ ఉంటాయి, అలాగే ప్యాసేజెస్ ఉంటాయి కదా మనకు. నెక్స్ట్ అలాగే పంక్చుయేషన్, స్పెల్లింగ్ టెస్ట్, స్పాటింగ్ ఆఫ్ ఎర్రర్స్. ఇట్లా ఇది కూడా పెద్ద బాగా లోతుగా ఏం అడిగింది లేదు, మామూలు జనరల్ ఇంగ్లీష్ అడగడం జరిగింది. ఇట్లా అది మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఉన్నటువంటి 3 భాగాలు. ఒకటి ఏంది మనకు జనరల్ స్టడీస్ తక్కువనే ఉంది, బాగా ఎక్కువ లేదు అవుతుందా. నెక్స్ట్ జనరల్ ఎబిలిటీస్, ఇది కూడా చాలా తక్కువ ఉంది. నెక్స్ట్ బేసిక్ ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్, ఇది కూడా కొద్దిగా ఎక్కువ ఉన్నా కూడా కామన్, ఇది అందరూ చదువుకునేది మనం, ఎందుకంటే పీజీ దాకా కంపల్సరీ ఇంగ్లీష్ అనేది చదివే ఉంటాము. సో నెక్స్ట్ ఒకసారి మెయిన్ ఎగ్జామ్ చూసుకుంటే, మెయిన్ ఎగ్జామ్ కంపల్సరీ గ్యాప్ ఇస్తే ఇవ్వచ్చు. ప్రిలిమ్స్ తర్వాత కంపల్సరీ గ్యాప్ ఉంటుంది, కొన్ని డేస్ ఉంటాయి కాబట్టి అందులో మనం ఇది ప్రిపేర్ అవ్వడం. అందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో, ఎన్ని మార్కులు మొత్తం అది 150 మార్కులు ఉన్నాయి కదా, 150 మార్కులకు ఇక అది మనం ఇప్పుడు చెప్పలేము ఇస్తారా కట్ ఆఫ్ ఎంత ఉన్నదని. ఇక మళ్ళీ రిజర్వేషన్లు అవన్నీ ఉంటాయి కాబట్టి దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడను. సో మెయిన్గా మార్క్స్ మనం ఇప్పుడు, ఎందుకంటే 150 మార్కులు ఉన్నప్పుడు మనకు ఎంత సాధన అయితే అంత కొట్టుకోవాలి తప్ప ఇక అంత తక్కువ ఇంత తక్కువ అనే మాట్లాడే ముచ్చట అవసరం లేదు. నెక్స్ట్ మెయిన్స్ చూసుకుంటే ఇక్కడ మనకు మెయిన్ ఎగ్జామ్ స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ లెక్చరర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీస్ అని ఇక్కడ అడగడం జరిగింది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇక్కడ మిత్రులారా ఎవరైతే ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళని మాత్రమే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళకే జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు 2 పేపర్లు ఉన్నాయి, మళ్ళీ పేపర్ 1 అలాగే పేపర్ 2. పేపర్ 1లో పెడగాగి అక్రాస్ ద కరికులం కామన్ సిలబస్ ఉంది. సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ పేపర్ 2 సబ్జెక్ట్ డిసిప్లిన్, మనకి ఏదైతే సబ్జెక్ట్ ఉన్నామో ఆ సబ్జెక్టు సెలెక్ట్ చేసుకున్నామో అదే మనకు క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. తెలుగు అయితే తెలుగు సంబంధించింది, పెడగాగి ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ పెడగాగి వచ్చి మనకు 100 మార్క్స్, 90 మినిట్స్ 100 మార్క్స్. నెక్స్ట్ పేపర్ 2 ఏ సబ్జెక్ట్, తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు,
సైన్స్ అయితే సైన్స్, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, బాటనీ అయితే బాటనీ, జువాలజీ ఏదైతే అదే. ఇది 200 మార్కులు, 180 మినిట్స్, 200 క్వశ్చన్స్, 200 మార్కులు. నెక్స్ట్ ఇంటర్వ్యూ, డెమాన్స్ట్రేషన్, వైవా, వాయిస్ ఏదైనా ఉండొచ్చు. ఇంటర్వ్యూని చేయొచ్చు, డెమాన్స్ట్రేషన్ ఇవ్వనొచ్చు, డెమో ఇవ్వనొచ్చు, లేదా వైవా ఏదైనా మనల్ని అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అన్నీ కలిపి 3 మనకు ఇక్కడ 30 మార్కులు. ఇంటర్వ్యూ, డెమాన్స్ట్రేషన్, వైవా ఇది ఒకటి 30 మార్కులు. 3 కలిపి మనకి ఇక్కడ 30 మార్కులు. మొత్తం 330 మార్కులు టోటల్. ఇందులో ఎంత వచ్చిందంటే లాస్ట్ టైం బాగానే కొట్టారంట, 220, 230 అట్లా వచ్చాయని అంటున్నారు. ఒకసారి వెతకండి, గూగుల్ చేయండి దాని. ఎందుకంటే మాట్లాడుకోకపోవడమే బెటర్ వాటి గురించి. ఎందుకంటే ఎవరి సామర్థ్యం వాళ్ళది, ఎప్పుడైతే మారే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని గురించి మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఒకసారి మిత్రులారా, ఇది మనకు మెయిన్స్కి సంబంధించింది, ఇంతకుముందు చెప్పింది ప్రిలిమ్స్కి సంబంధించింది. ఇక్కడ మనకు పేపర్ 1 కూడా పెడగాగి మేబీ తెలుగులోనే ఉంటుంది. ఒకసారి కామెంట్ చేయండి, ఓల్డ్ పేపర్స్ ఏమైనా ఉంటే అనాలిసిస్ చేయమంటే నేను ఒకసారి చూసి చేస్తాను. ఇది తెలుగులోనే, ఒకసారి నేను చూడలేదు పేపరు, చూస్తాను తప్పకుండా. ఒకటి చూసినట్టున్నా తెలుగులోనే ఉంది. పెడగాగి మొత్తం తెలుగులోనే ఉంది. నెక్స్ట్ పేపర్ 2 అంటే మన సబ్జెక్ట్ అంతా తెలుగులోనే ఉంటుంది. నెక్స్ట్ సిలబస్, ఒకసారి సిలబస్ పెడగాగి సిలబస్ చూసుకుంటే ఒకసారి మిత్రులారా, ఇది హిస్టరీ అండ్ నేచర్ ఆఫ్ లిబరల్ డిసిప్లిన్ ఆఫ్ నాలెడ్జ్, ఇంపార్టెన్స్ ఆఫ్ కాగ్నిటివ్, నాన్ కాగ్నిటివ్ ఏరియాస్. మిత్రులారా, మన ఎడ్యుకేషన్ సంబంధించి పెడగాకి సంబంధించి అన్నీ కూడా ఇందులో అడగడం జరిగింది. 100 మార్క్స్ కాబట్టి, 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ కాబట్టి కొద్దిగా బాగానే ఉంటుంది సిలబస్. తప్పకుండా ఒకసారి చూడండి. పెడగాగి అందరూ మనం చదివే ఉంటాం కాబట్టి ఒకసారి ప్రిపేర్ అవుతుంది. దీని మీద కూడా మనకు పబ్లికేషన్ తప్పకుండా ఎవరో ఒకరు రిలీజ్ చేస్తారు. అన్ని పబ్లికేషన్ వాళ్ళు జేఎల్కి సంబంధించి బుక్స్ రిలీజ్ అయితే ఆ బుక్స్ ఏదో ఒక మంచి బుక్ తీసుకొని చదివితే సరిపోతుంది. నెక్స్ట్ మన తెలుగు సిలబస్ చూద్దాం ఒక్కసారి. తెలుగు సిలబస్ చూసుకుంటే మిత్రులారా, ఇది మనకు తెలుగు సిలబస్. తెలుగు సిలబస్ చూసుకుంటే సాంప్రదాయ, ఇక్కడ ఇందులో మనకు 1 సాంప్రదాయ సాహిత్య కవులు, అధ్యయనం, కాలం, రచనలు. ఇక్కడ నన్నయ్య, తిక్కన, ఎర్రన్న శివకవులు, నన్నెచూడు, మల్లికార్జున పండితుడు ఇవన్నీ మనకు మిత్రులారా ప్రాచీన సాహిత్యం కూడా మ్యాక్సిమం అడిగినట్టే. అంటే అంత బాగా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియంగా అని అడగడం జరిగింది. నన్నయ్య, తిక్కన, ఎర్రన్న. ఇప్పుడు మనకు కవిత్రయం, మొన్న నేను కేయూకి సంబంధించి పిహెచ్డికి సంబంధించిన ఎగ్జామ్ కూడా నేను సిలబస్ నేను అనాలిసిస్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి. ఎందుకంటే మిత్రులు ఇక్కడ మనకు ఒక్క తెలుగు యూజీసీ నెట్కు ఒక్కదానికి చదివితే మిగతా అన్నిటికీ చదివినట్టు. ఇప్పుడు యూజీసీ నెట్, సెట్, ఇంకా పిహెచ్డి, అలాగే జేఎల్, ఇంకెవరైనా నెట్ క్వాలిఫై అయితే ఆల్రెడీ వాళ్ళకి డిఎల్, వీటన్నిటికి కూడా ఒకటే తెలుగు. అంటే యూజీసీ నెట్ సిలబస్ అనేది ఎంత ప్రామాణికమైనదంటే మిత్రులు చూడండి, ఒక్కసారి మనకు మొత్తం అందులో 10 యూనిట్లు ఉంటాయి. ఆ 10 యూనిట్లు కనుక పూర్తిగా చదివితే ఇవన్నీ ఈజీనే. సెట్, పిహెచ్డి, జేఎల్, డిఎల్ అన్నిటి కూడా ఒకటే. ఇంతెందుకు, ఇంకా మనకు తెలుగు పండితులు వాళ్ళు ఉంటారు కదా, లాంగ్వేజ్ పండితులు, వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒకసారి ప్రాచీన కవిత్వంలో నన్నెచూడు, ఇప్పుడు ఇక్కడ మనకు శివకవులు కవిత్రయము, శివకవులు నన్నెచూడు, మల్లికార్జున పండితుడు, పాలకురుకు సోమనాథుడు, అలాగే నాచన సోమన, భాస్కర్ రామాయణ కవులు, రంగనాథ రామాయణ కవి, శ్రీనాథుడు, పోతన, పిల్లల మరి పిరినవద్దుడు, గౌరన, అనంతమాత్యుడు, కరువు గోపరాజు, నంది మల్లన, గంట సింగన, అష్టదిగ్గజ కవులు, తల్లపాక కవులు, పున్నగంటి తెలంగాణ, చెంకూరు వెంకట కవి, తంజావూరు రాయ కవిత్రులు, కందుకు రుద్ర కవి, మడికి సింగన. సో మ్యాక్సిమం ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేయడం జరిగింది మనకి ఇక్కడ సాంప్రదాయ అంటే ప్రాచీన కవిత్వంలో. ఇక నెక్స్ట్ మళ్ళీ వేమన తాత్వికత, సమకాలిక పరిశీలన దృక్పథం, సమాజంపై వేమన కవిత్వ ప్రభావం, వేమనకు సంబంధించి. నెక్స్ట్ మళ్ళీ సాహిత్య ధోరణులు, యుగ ప్రభావం, రూపాలు మొదలైన ఇతిహాసం, పురాణం, ప్రబంధం, శతకం. ఇక్కడ మనకు ప్రక్రియలు మళ్ళీ అడగడం జరిగింది. చారిత్రక కావ్యం, సాంప్రదాయం, ఆధునిక గద్య రచనలు, నవల, కథానిక, వ్యాసం, ఏకాంకిక మొదలైనవి. దళిత హేతువాద వాదాలు కూడా, దళిత హేతువాద, స్త్రీ మైనారిటీ, బీసీవాద, ప్రాంతీయ వాదాలు అన్నీ పార్ట్ బిలో అడగడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ జానపద విజ్ఞానం, గేయాలు, కథాగేయాలు, గద్యాఖ్యానాలు, పురాణగాథలు, ఐతిహ్యాలు, కథలు, సామెతలు, పొడుపు కథలు, జానపద కళలు,
వీధి నాటకాలు, యక్షగానాలు, బొమ్మలాటలు, పగటి వేషాలు, చిందు, ఒగ్గు. ఇది మనకి ఇక జానపదానికి సంబంధించినటువంటిది. మిత్రులారా, మొన్న బుక్స్ గురించి నేను చెప్పడం జరిగింది ఆల్రెడీ. ప్రాచీన సాహిత్యం అనేసరికి మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది మనకు 4-5 బుక్స్ ఉన్నాయి. అందులో మెయిన్గా జి నాగయ్య తెలుగు సాహిత్య సమీక్ష, తెలుగు సాహిత్య సమీక్ష 1 ఉంటుంది, 2 ఉంటుంది. ఇదొకటి చాలా ఇంపార్టెంటు. ఇంకా పోతే మనకి ఇక ద్వానాశాస్త్రి కూడా ఉంది. ద్వానాశాస్త్రి తెలుగు సాహిత్య చరిత్ర. నెక్స్ట్ ద్వానాశాస్త్రి తెలుగు సాహిత్య చరిత్ర. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవి మనకు సరిపోతాయి. ఇక లేదంటే ఇంకా మనకు ఇంకా లోతుగా పబ్లికేషన్ కావాలనుకుంటే తెలుగు సర్వస్వం దేవినేని రామకృష్ణారెడ్డిది అదొకటి, లేదంటే ఎన్కే మద్దిలేటి అదొకటి. అది కూడా చాలా బాగుంటాయి. ఇక అన్నిటికీ పనిచేస్తాయి ఇవన్నీ. అన్ని ఆధునికం, జానపద విజ్ఞానం అన్నిటికి కూడా పనిచేస్తాయి. ఇక్కడ మాత్రం తప్పకుండా చదువుకోవాలి మిత్ర. ఎందుకంటే ఈ పార్ట్ బికి మనకు అంటే పర్టికులర్ బుక్స్ అంటూ ఏం దొరకవు కాబట్టి ఇతిహాసం, పురాణం, ప్రబంధం ఉంటుంది. ఆ బుక్స్లలో కూడా ఉంటుంది. ఇంకా కొద్దిగా లోతుగా బాగా విస్తారంగా కావాలనుకుంటే ఇక ఈ ప్రాంతీయవాదాలు, అన్ని ఆధునిక అన్ని రచనలు కావాలంటే కొన్ని పబ్లికేషన్ చదివితే బాగుంటుంది. తప్పకుండా కొన్ని పబ్లికేషన్ చదవాలి, తప్పది. ఇక్కడ జానపద విజ్ఞానం గురించి కూడా ఏదైనా ఒక పబ్లికేషన్ తీసుకొని చదవండి, అన్ని బాగుంటాయి. మధ్యరేటు బాగానే ఉంటుంది. తెలుగు సర్వస్వం మనకు 2-3 మొత్తం 6 పాటలు ఉంటాయి, 6 అవసరం లేదు. 2, 3, 1 చదివితే సరిపోతుంది. తెలుగు సర్వస్వం 2, 3, 1. నెక్స్ట్ ఇక ఆధునిక కవులు అధ్యయనం, ఆధునిక ధోరణులు, వారి రచనలు, గురజాడ, రాయప్రోలు, వీరేశలింగం, విశ్వనాథ, వీళ్ళందరూ ఉన్నారు మిత్రులారా. దేవులపల్లి, బసవరాజు, పింగళి, కాటూరు. ఎవరైతే యూజీసీ నెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రం 100% ఈజీ మిత్రులారా. ఇది 100% ఈజీ. యూజీసీ నెట్ ఎవరైతే ప్రిపేర్ అయ్యారో, ఎవరైతే క్వాలిఫై అయ్యారో, జేఆర్ఎఫ్ కొట్టారో వాళ్ళందరికీ ఈజీ. మిగతా వారందరికీ కూడా ఈజీనే. బట్ వాళ్ళకి ఏంటంటే తొందరగా చదువుకోవడానికి, తొందరగా ప్రిపేర్ అవ్వడానికి వీలుంది. కొత్తగా ప్రిపేర్ అవ్వడానికి కొద్దిగా కష్టం ఉంటుంది. సో కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఇక తెలుగు వ్యాకరణం, ఛందస్సు ఇది ఉన్నది కదా అందరికీ. తెలుగు వ్యాకరణం, బాల వ్యాకరణంలో మనకు మెయిన్ ఏంటంటే సంజ్ఞ, సంధి, క్రియ, తత్సమ, ఆచ్చిక. మొత్తం 10 ప్రకరణాల్లో మనకు 5 ప్రకరణాలే అడగడం జరిగింది. 10 ప్రకరణాల్లో మనకు 5 ప్రకరణాలు అడగడం జరిగింది. ఇక మిగతాది ఛందస్సు, వృత్తాలు, జాతులు, ఉపజాతులు, ఉత్పలమాల, చంపకమాల, శార్దూల, మత్తేవం, తర్వోజ, సీసం, కందం, సగ్దర. యూజీసీ నెట్లో అడిగిన పద్యాలు అడగలేదు, కొన్ని తక్కువ అడిగిండు. వృత్తాలు, శార్దూల, మత్యం, ఇక అలంకారాలు కొన్ని, అర్ధాలంకారం, శబ్దాలంకారాలు ఇక కంపల్సరీ ప్రిపేర్ అవ్వాల్సిందే. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, అర్ధాలంకారు, శబ్దాలంకారాలు తెలుగు భాషా చరిత్ర పరిణామం ప్రాణన్న యుగం నుండి నేటి వరకు. దీనికి మిత్రులారా తప్పకుండా తెలుగు భాషా చరిత్ర, తెలుగు భాషా చరిత్ర ఒకటి. బద్రిరాజు కృష్ణమూర్తి, మరియు వెలమల సిమ్మన. మిత్రులారా తప్పనిసరిగా ఈ 2 బుక్కులు చదివితేనే మనకు ఇక్కడ ఏంటంటే ఈ తెలుగు భాష చరిత్ర పరిణామం ప్రాణన్న యుగం నుండి నేటి వరకు, అలాగే ద్రావిడ భాషా కుటుంబాలలో తెలుగు స్థానం. ఇట్లా ఈ 2 కంపల్సరీ 2 బుక్కులు చదివితేనే ఇది రావడం జరుగుతుంది. నెక్స్ట్ భాషా విజ్ఞాన అధ్యయనం, భాషాశాస్త్రం, అర్ధ పరిణామం, ఆధునిక కాలం, శాసన భాష నుండి సాహిత్య భాష వరకు, వ్యవహారిక భాష ఉద్యమం వంటివి. ఇది కూడా మిత్రులారా తప్పకుండా ఈ రెండిటికి తెలుగు భాషా చరిత్ర, వెలమల సిమ్మన, అలాగే భద్రాద్రి కృష్ణమూర్తి ఈ 2 బుక్కులు తప్పకుండా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమంటే తెలుగు సాహిత్య పరిణామం ప్రాణన్న యుగం నుండి నేటి వరకు, సౌందర్య సాహిత్య విమర్శ అధ్యయనం. ఇక్కడ విమర్శ చూసుకుంటే మిత్రులారా తెలుగులో సాహిత్య విమర్శ ఒకటి, ఎస్వి రామారావు గారిది. తెలుగు సాహిత్య విమర్శ. అలాగే ఇంకోటి మిత్రులారా ఇక్కడ ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ, సంస్కృత వ్యాకరణం, కావ్యాలు, సంస్కృత వ్యాకరణం, ప్రాథమిక విజ్ఞానం, సామాన్య ప్రామాణిక గద్య పాఠ్యాంశాలు, హితోపదేశం, కాళిదాసు కృతులు, సంస్కృతులు, పంచకావ్యాలు. ఇక్కడ ఈ హితోపదేశం, కాళిదాసు కృతులు, సంస్కృత పంచకావ్యాలు గురించి మళ్ళీ కొన్ని పబ్లికేషన్స్ ఉంటాయి మనకు.
మధ్యలేటు కానీ తెలుగు సర్వస్వం కానీ చదివితే సరిపోతుంది. ఒకటి విమర్శకు వస్తే మిత్రులారా ఎస్వి రామారావు గారిది అలాగే సినారేది కూడా ఉంటుంది బాగానే. తెలుగు సాంప్రదాయాలకు సంబంధించింది సినారే, అది పరిశోధన గ్రంథం అదొకటి, సినారే పరిశోధన గ్రంథం ఒకటి, ఎస్వి రామారావు తెలుగు సాహిత్య విమర్శ ఒకటి, ఇంకోటి ఎవరి దగ్గర ఓపెన్ యూనివర్సిటీ బుక్ ఉంటే తెలుగు సాహిత్య విమర్శ బుక్ చాలా బాగుంటుంది. దానిలో ఆధునిక విమర్శ ఉంటుంది, ప్రాచీన విమర్శ ఉంటుంది. ఇక్కడ మనకు సౌందర్య సాహిత్య విమర్శ అధ్యయనం ఉంది, ఇది కూడా చాలా బాగుంటుంది. అందులో చూడండి తెలుగు సాహిత్య విమర్శ ఉంటుంది, ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మిత్రులారా. సో ఇది మనకు తెలుగు సిలబస్. ఓకే, ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఇంగ్లీష్ ఉంది. ఇంగ్లీషు ఇది మనకు తెలుగు సంబంధించింది. ఫ్రెండ్స్ తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ సిలబస్ అనాలిసిస్ కూడా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అందరు చేస్తున్నారు, బట్ ఏంటంటే ఓన్లీ ఈ తెలుగు వరకే చేస్తున్నారు, ఓన్లీ తెలుగు వరకే చెప్తున్నారు. కానీ మిగతావి కూడా చెప్పాలి కదా, అవి కూడా మనకు అర్థం చేసుకోవాలి. కాబట్టి అందులో భాగంగానే నేను కొద్దిగా టైము ఎక్కువనే అవ్వచ్చు, దాదాపు 25 నిమిషాలు అయింది మిత్రులారా. కానీ మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది లభించడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇదే నచ్చుతుంది అంటూ చూసిన వర్ణ వ్యత్యయం మనకి ఇట్లనే జరుగుతూ ఉంటుంది. సో మిత్రులారా ఇది విషయం మనకు జైలుకు సంబంధించింది. కంపల్సరీగా అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే నేను తప్పకుండా మరొక వీడియో చేస్తాను. అందరూ వీడియోలన్నీ కూడా పూర్తి వరకు చూడండి మిత్రులారా. నేను యూజీసీ నెట్కు సంబంధించింది, యూజీసీ నెట్, సెట్, పిహెచ్డికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్లు నేను అనాలిసిస్ చేయడం జరిగింది. అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి మిత్రులారా. తప్పకుండా ఆ వీడియోలన్నీ పూర్తిగా చూడండి, మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ సెలెక్ట్ చేయండి, కొద్దిగా లైక్ చేయండి, కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కాబట్టి మిత్రులారా మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. తప్పకుండా నోటిఫికేషన్ రాగానే కొత్త నోటిఫికేషన్, కొత్త సిలబస్ నేను తప్పకుండా ఒకసారి విశ్లేషణ చేస్తాను మిత్రులారా. ఓకే, ఉంటాను ఇక. అందరికీ మరొక వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.